ఒక చిన్న బొద్దింక. అదేనండి. మన ఇళ్లల్లో అటూ ఇటూ తిరిగే మామూలు బొద్దింక. ఇది ఇంటర్నెట్‌లో ఒక రేంజ్ పొలిటికల్ సెన్సేషన్ అవుతుందని ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేశారా? అసలు ఛాన్సే లేదు కదా! కానీ ఇంటర్నెట్ జనరేషన్ తలుచుకుంటే ఒక చిన్న మీమ్ ఏకంగా ఒక పెద్ద రాజకీయ పార్టీగా ఎలా మారుతోందో, దాని వెనుక ఉన్న ఆ విచిత్రమైన కథేంటో ఈనాటి విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. అసలిదంతా ఎక్కడ స్టార్టయిందంటే ఒక పబ్లిక్ మీటింగ్లో. అవును, నిరుద్యోగ యువతని, కొందరు యాక్టివిస్టులను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు బొద్దింకలు అనే పదాన్ని వాడారని ఆరోపణలొచ్చాయి. అంతే, ఈ ఒక్క మాట సోషల్ మీడియాలో అక్షరాల అగ్నిపర్వతాన్ని బద్దలు కొట్టింది. యూత్ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ కామెంట్ నెట్టింట్లో భయంకరమైన వైరల్ సెన్సేషన్కి దారితీసింది. జనరల్గా ఎవరైనా పబ్లిక్గా అవమానిస్తే ఏమవుతుంది? కోపమొస్తుంది, లేదంటే సైలెంట్ అయిపోతారు. కానీ ఈ జెన్జీ పిల్లల రూటే సెపరేట్ బాస్. వాళ్ళనెవరైనా ట్రోల్ చేస్తే ఆ ట్రోలింగ్నే వాళ్ల బెస్ట్ వెపన్గా మార్చేసుకుంటారు. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఆ అవమానం కాస్త ఇంటర్నెట్లో ఊహించని విధంగా ఒక ఎపిక్ డిజిటల్ రెబెలియన్గా మారిపోయింది. సరే, లేట్ చేయకుండా ఈ జర్నీని 5 భాగాలుగా చూద్దాం. ఒక మీమ్ పార్టీ ఎలా పుట్టింది, ఆ బొద్దింక అనే అవమానాన్ని వాళ్లు ఎలా ఓన్ చేసుకున్నారు, మీమ్స్ వర్సెస్ ట్రెడిషనల్ పాలిటిక్స్, దీని వెనక ఉన్న డ్రామా, హ్యాకింగ్ రూమర్స్, ఫైనల్గా మీమ్ పాలిటిక్స్ భవిష్యత్తు ఏంటి, ఈ ర్యాండమ్ ఇంటర్నెట్ జోక్ సిస్టమ్కి ఎలా చెమటలు పట్టించిందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మీమ్ పార్టీ అసలు ఎలా పుట్టుకొచ్చిందన్నది చూద్దాం. ఈ మూమెంట్ ఇంతలా పేలిపోవడానికి కేవలం ఆ పేర్లో ఉన్న కామెడీ మాత్రమే కారణం కాదు సుమా. ఏళ్లుగా యువతను వేధిస్తున్న నిరుద్యోగం, ప్రతిసారి లీకయ్యే ఎగ్జామ్ పేపర్లు, మండిపోతున్న ధరలు, టాక్సిక్ వర్క్ కల్చర్, ఇంకా పొలిటికల్ కరప్షన్, ఇవన్నీ వాళ్లల్లో పేరుకుపోయిన కోపానికి కారణాలు. సిస్టమ్ మీద ఉన్న ఈ విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వల్లే యూత్ అంతా ఈ పార్టీకెలా కనెక్ట్ అయిపోయారు. ఇక్కడ అందరి మైండ్ బ్లాంక్ అయ్యే ఇంకో విషయం చెప్పనా? ఫాలోవర్ల కౌంట్. ఈ మీమ్ పార్టీ అకౌంట్ రాత్రికి రాత్రే ఇంటర్నెట్ని షేక్ చేసింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారమైతే ఏకంగా బీజేపీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్యను కూడా దాటేసిందట. అలా మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ వచ్చి పడుతుంటే అసలు నెట్లో ఏం జరుగుతుంద్రా బాబు అని అందరూ షాక్ అయ్యే రేంజ్కి వెళ్ళిపోయింది. ఇక ఇక్కడే అసలైన సైకలాజికల్ గేమ్ మొదలైంది. అదే ఆ అవమానాన్ని ఓన్ చేసుకోవడం. మై బీ కాక్రోచ్ అంటే నేను కూడా బొద్దింకనే. అవమానంగా ఫీలవ్వాల్సిన పదాన్ని ఆన్లైన్ యువత తమ కిరీటంలా మార్చేసుకున్నారు. పబ్లిక్గా తమని తక్కువ చేసినప్పుడు ఏ మాత్రం సిగ్గుపడకుండా ఆ అవమానాన్ని తిరిగి వాళ్లకే రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చేశారు. చూస్తుండగాని ఈ ఒక్క డైలాగ్ ఆన్లైన్లో ఒక వైరల్ బ్యాజ్ ఆఫ్ రెబెలియన్గా మారిపోయింది. ఒక ఆన్లైన్ సపోర్టర్ అయితే నిజమైన పాలిటిక్స్ కంటే ఇదే చాలా నిజాయితీగా ఉంది అని కామెంట్ చేశారు. రెడిట్ లాంటి ప్లాట్ఫామ్స్లో యూజర్లు దీన్ని డిజిటల్ నిరసనకు ఒక పవర్ఫుల్ ఆయుధంగా వాడుతున్నారు. కనీసం ఈ మీమ్ పార్టీ అయిన యూత్ ఆవేదనను నిజాయితీగా అర్థం చేసుకుంటోందని చాలామంది గట్టిగా నమ్ముతున్నారు. ఇక్కడ మనం మిస్ అవ్వకూడని అతి ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. జనాలు బుద్ధింకల ఇష్టపడి ఏమీ ఫాలో అవ్వట్లేదు. ఈ సిస్టమ్ తమను ఒక బుద్ధింకల, అంటే ఎలాంటి విలువ లేని వాళ్లలా ట్రీట్ చేయడం వల్లే తీవ్రంగా విసిగిపోయి మద్దతిస్తున్నారు. ఆ వైరల్ కామెడీ వెనుకున్నది వాళ్ల నిజమైన ఆవేదన, తమ వాయిస్ ఎవరైనా వినాలి అనే ఒక బలమైన కోరిక. ఇప్పుడు మీమ్స్కి మన ట్రెడిషనల్ పాలిటిక్స్కి మధ్య ఉన్న పోరు ఎలా ఉందో చూద్దాం. ఇది పాతకాలపు పాలిటిక్స్కి నేటి ఇంటర్నెట్ జనరేషన్కి మధ్య ఉన్న గ్యాప్ని క్లియర్గా చూపిస్తోంది. ఒకవైపు సంప్రదాయ రాజకీయాల్లో మైకులు పట్టుకుని సుదీర్ఘమైన స్పీచ్లు, ఎవ్వరూ చూడని ప్రెస్ మీట్లు, బోర్ కొట్టించే డిబేట్లో ఉంటాయి. కాని కాక్రోచ్ జనతా పార్టీ వైపు చూస్తే పిచ్చెక్కించే మీమ్స్, పదునైన సటైళ్లు, ట్రెండింగ్ రీల్స్ మరియు ఓ రేంజ్ ట్రోలింగ్. ఈ డిజిటల్ తరం తమదైన భాషలో ఆడుకుంటున్నారు. అందుకే ఇది నెక్స్ట్ లెవెల్లో హిట్ అయింది. అయితే ఎక్కడైతే సంచలనం ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా డ్రామా కూడా స్టార్ట్ అవుతుంది కదా. అదే ఈ వివాదాలు మరియు హ్యాకింగ్ పుకార్లు. రియల్ వరల్డ్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాక వివాదాలు రాకుండా ఉంటాయా? ఈ మీమ్ పార్టీ ఫౌండర్గా చెబుతున్న అభిజిత్ డిప్కేకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎకోసిస్టమ్తో లింక్స్ ఉన్నాయని కొన్ని రిపోర్ట్స్ బయటకొచ్చాయి. దాంతో ఆన్లైన్లో పెద్ద డిబేట్ స్టార్ట్ అయింది. అసలిది నిజమైన యాక్టివిజమా లేక పొలిటికల్ ప్రచారమా? ప్రతిపక్ష పార్టీలు ఇలా మీమ్ కల్చర్ను వెపన్గా వాడుకుంటున్నాయా అని రకరకాల ప్రశ్నలు తలెత్తాయి. ఇక్కడ మనం ఏ సైడ్ తీసుకోకపోయినా ఈ డిబేట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది.
ఈ పొలిటికల్ ఆరోపణల మధ్యలో తమ అకౌంట్లను హ్యాక్ చేయడానికి ఎవరో ట్రై చేస్తున్నారని ఫౌండర్ చెప్పడం ఇంకో ట్విస్ట్. ఈ హ్యాకింగ్ డ్రామా సిస్టమ్ వర్సెస్ యూత్ అనే నెరేటివ్ని అమాంతం పెంచేసింది. ఆ ఆరోపణలు నిజమైనా కాకపోయినా ఇంటర్నెట్లో ఇలాంటి థియరీలు భయంకరంగా వైరల్ అవుతాయి. కరెక్ట్గా ఇక్కడ కూడా అదే జరిగి ఈ మూవ్మెంట్కి ఫుల్ మైలేజ్ ఇచ్చింది. మరి ఇంతలా దుమారం రేపుతున్న ఈ మీమ్ పాలిటిక్స్ భవిష్యత్తేంటి? నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఈ మూవ్మెంట్ భవిష్యత్తులో 3 రకాలుగా మారే ఛాన్స్ ఉంది. మొదటిది, ఇంటర్నెట్లో రోజుకో ట్రెండ్ వచ్చినట్లే ఇది కూడా జస్ట్ ఒక మీమ్ లాగానే కనుమరుగైపోవచ్చు, జనాలు దీన్ని మర్చిపోవచ్చు. రెండవది, ఇదొక పెద్ద కల్చరల్ మూవ్మెంట్గా మారిపోయి జెన్జీ యువత చేసే ఆన్లైన్ నిరసనలకు శాశ్వతంగా ఒక కొత్త బేస్ని సెట్ చేయొచ్చు. ఇక మూడవది, అత్యంత ఆసక్తికరమైనది, ఇలాంటి ఇంటర్నెట్ కమ్యూనిటీలు నిజంగానే రియల్ వరల్డ్ ఎన్నికలను డిసైడ్ చేసే పవర్ఫుల్ పొలిటికల్ ఫోర్స్గా ఎదగటం. సో ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి, భవిష్యత్తులో ఆధునిక రాజకీయ పవర్ని ఇలాంటి మీమ్స్, ఇంటర్నెట్ ట్రెండ్సే డిసైడ్ చేస్తాయా? ఒక చిన్న జోక్గా మొదలైన విషయాలు రేపు ప్రభుత్వాలను శాసించే స్థాయికి వెళ్తాయా? ఈ డిజిటల్ యాక్టివిజం మారుతున్న తీరు నిజంగానే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇది ఖచ్చితంగా మనందరం గమనించాల్సిన విషయం. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ లెర్నింగ్.